సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క టాప్ 7 పవర్ బ్యాంక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఒకవేళ మీరు పవర్ బ్యాంక్ తీసుకోవాలని ఆలోచనలో ఉంటే డెఫినెట్గా ఇది మీకు చాలా రైట్ టైం అయితే అంటాను అనమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు చూసినట్టయితే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలాగే ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడే ఈ యొక్క పవర్ బ్యాంక్ చెప్పడానికి కారణం ఏమంటే ఇప్పుడు చూసినట్టయితే మీకు నియర్లీ 50% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్తో అయితే వస్తుందన్నమాట. ఒకవేళ ఆ యొక్క పవర్ బ్యాంక్ అయితే మీకు కేవలం 800కే రావడం, ఒకవేళ మీకు 4000 రూపీస్ ఉంటే కేవలం 1200 రూపీస్కి రావడం. సో ఈ విధంగా మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసమే ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికైతే చాలా 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 హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఒకవేళ మీరు పవర్ బ్యాంక్ తీసుకోవాలనే ఐడియాలో ఉంటే డెఫినెట్గా మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఆ యొక్క ఆఫర్స్ ఏంటి, అవి ఏవే పవర్ బ్యాంక్స్, ఇవన్నీ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క పవర్ బ్యాంక్ వచ్చేసి మీకు 20,000 mAh బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. ఇందులో చూసినట్టయితే కేవలం ఒక పవర్ బ్యాంక్ మాత్రమే 10,000 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 6 పవర్ బ్యాంక్స్ అన్నీ మీకు 20,000 mAh బ్యాటరీతో అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీ యొక్క మొబైల్ 4,000 mAh బ్యాటరీది అయి ఉంటే మీరు ఈ యొక్క 20,000 mAh పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో దీంతో మీరు ఈ టైమ్స్ వరకు ఫుల్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఒక సింగిల్ రీఛార్జ్తో. మరి ఇలాంటి ఆఫర్స్ అనేవి మనకు ఎప్పుడు అయితే ఉండవు. సో ఈ యొక్క ఆఫర్స్ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు టాప్ ఫస్ట్ పవర్ బ్యాంక్ చూసినట్టయితే మనకు మీ నుంచి అనమాట. మనకు మీ పవర్ బ్యాంక్ 3i ఇది వచ్చేసి మనకు 20,000 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది. యాక్చువల్గా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 2,199 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఆఫర్లో వచ్చేసి కేవలం మనకు 1,400 రూపీస్కి మాత్రమే వస్తుందన్నమాట. అండ్ ఈ యొక్క పవర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది వచ్చేసి మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మీకు 18 వాట్స్ వరకు ఈ యొక్క మొబైల్కి ఫాస్ట్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. అంతేకాక దీంట్లో మనకు ట్రిపుల్ పోర్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క అవుట్పుట్ కోసం 2 USB పోర్ట్స్ ఉంటాయి, ఒకటి టైప్ సి పోర్ట్ ఉంటుంది, అండ్ ఇంకో చూసినట్టయితే మనకు ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ యొక్క పవర్ బ్యాంక్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రైస్ చూసినట్టయితే మనకు కేవలం 1,400 రూపీస్కి ఆఫర్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క పవర్ బ్యాంక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత సెకండ్ పవర్ బ్యాంక్ చూసినట్టయితే మనకు అమ్రేన్ నుంచి అనమాట. సో అమ్రేన్ అనేది మనకు చాలా ఫేమస్ అయిన కంపెనీ అనే చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరి యొక్క అమ్రేన్ కంపెనీ అనేది చాలా అయితే కొనేస్తున్నారు, ఎందుకంటే మనకు అంత బాగా బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకు అమ్రేన్తో వచ్చిన 20,000 mAhతో వచ్చిన ఈ యొక్క పవర్ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. సో దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్చువల్గా దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు 2,469 రూపీస్ అనమాట. ఇప్పుడు ఆఫర్లో చూసినట్టయితే మనకు కేవలం 799 రూపీస్కి వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క పవర్ బ్యాంక్ కూడా మీరు వదులుకోవడం అయితే మంచిది కాదు. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్చువల్గా దీంట్లో మనకు 2 కలర్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి చూసినట్టయితే గ్రీన్ కలర్ అనమాట. అండ్ కలర్ చూసినట్టే అవి కంప్లీట్గా మీ ఇష్టము, మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు డ్యువల్ అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు అప్ టు 2.1 ఆంపియర్ వరకు ఈ యొక్క అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో అవుట్పుట్ అంటే మీ యొక్క మొబైల్కి ఛార్జింగ్ ఇవ్వడాన్ని ఇక్కడ మనకు అవుట్పుట్తో అయితే సంభాషిస్తారనమాట. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఒకటి టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే మనకు దీనికి కూడా ఒక మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత థర్డ్ నెంబర్లో చూసినట్టయితే ఈ యొక్క ల్యాబ్ గార్డ్ పవర్ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు 20,000 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది. సో దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 4,500 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆఫర్లో చూసినట్టయితే మనకు కేవలం ఇది కూడా 799 రూపీస్కి అయితే వస్తుంది. దీంట్లో ఎక్స్ట్రాగా చూసినట్టయితే ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ యొక్క ఇంట్లో పవర్ పోయినప్పుడు ఈ యొక్క ఫ్లాష్ లైట్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. దీంట్లో టోటల్గా చూసినట్టయితే మనకు 3 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇందులో చూసినట్టయితే మనకు స్క్రీన్ ఇండికేటర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో మనకు ఛార్జింగ్ ఎంత మిగిలింది, 75% ఉందా, లేకపోతే 25% ఉందా, లేకపోతే 100% ఫుల్ ఉందా అనేది డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ ద్వారా మీకైతే ఈ యొక్క ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 1 ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటాయి. కంప్లీట్గా చూసినట్టయితే మనకు 3 USB పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది కూడా మనకు టాప్ 3లో ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత ఫోర్త్ పవర్ బ్యాంక్ చూసినట్టయితే మనకు సిస్కా నుంచి అనమాట. సిస్కా 20,000 mAh బ్యాటరీతో ఈ యొక్క పవర్ బ్యాంక్ కూడా వస్తుంది. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ చూసినట్టయితే మనకు 1,399 రూపీస్ అయితే ఉందన్నమాట. అంటే మనకు 2,000 రూపీస్. అండ్ ఇప్పుడు ఆఫర్లో చూసినట్టయితే కేవలం మీకు 800
499 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క పవర్ బ్యాంక్తో మీరు 3 టైమ్స్ మీ యొక్క మొబైల్కి ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పవర్ బ్యాంక్ని మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే మీరు 3 టైమ్స్ మీ యొక్క మొబైల్కి ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒకవేళ మీ యొక్క మొబైల్ 4000 mAh బ్యాటరీ ఉంటే సో ఇలాంటి బ్యాటరీస్కి మీరు 3 టైమ్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఒకటి టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఒకటి మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు 4 కలర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకు కలర్స్ అనేవి ఎక్కువగా ఉండటం ద్వారా మీకు ఏ కలర్ నచ్చితే ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు పెబుల్ నుంచి 20,000 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది ఈ యొక్క పవర్ బ్యాంక్ అనేది. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఆఫర్లో చూసినట్టయితే కేవలం మీకు 1,199 రూపీస్కి అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్క పవర్ బ్యాంక్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు అనమాట. అండ్ దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బిల్ట్ ఇన్ 3-in-1 టైప్ సి ఈ యొక్క పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మైక్రో USB పోర్టు అలాగే మనకు లైట్నింగ్ కేబుల్స్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక మంచి ఫీచర్స్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు ఎక్స్ట్రాగా లైట్నింగ్ కేబుల్స్ అయితే ఇచ్చారు. జనరల్గా ఈ యొక్క యాపిల్ మొబైల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే మంచి పవర్ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క పెబుల్ నుంచి వచ్చింది. తర్వాత చూసినట్టయితే మనకు USB అవుట్పుట్ కూడా ఉంటుంది. అండ్ మీరు అప్ టు 4 డివైజెస్ వరకు టుగెదర్ అంటే ఒకేసారి మీరు 4 డివైజెస్కు ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మీకు ఈ యొక్క ఛార్జింగ్ డెలివరీ వచ్చేసి 12 వాట్స్ వరకు ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో హౌవెవర్ మనకు 12 వాట్స్ అనేది పెద్దగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కాదు. కాకపోతే వీళ్ళు మెన్షన్ చేసింది మనకు 12 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని ఇక్కడైతే మనకు చెప్తున్నారు అనమాట. సో హౌవెవర్ మీకు ఛార్జింగ్ పరంగా చూసినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. తర్వాత పవర్ బ్యాంక్ చూసినట్టయితే మనకు సామ్సంగ్ నుంచి అనమాట. ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకు కేవలం 10,000 mAh బ్యాటరీతో ఉంటుంది. కాకపోతే ఎందుకంటే ఈ యొక్క పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి ఈ యొక్క సామ్సంగ్ అనేది నేను ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క సామ్సంగ్ గ్యాలక్సీ 10,000 mAh బ్యాటరీతో ఈ యొక్క పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ చూసినట్టయితే మనకు 1,499 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇప్పుడు కేవలం ఆఫర్లో చూసినట్టయితే మీకు 1,299 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఈ యొక్క పవర్ బ్యాంక్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీని యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు USB 3.0 పోర్ట్స్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క పవర్ బ్యాంక్ చూసినట్టయితే మనకు ఐబాల్ కంపెనీ నుంచి. సో ఇది కూడా మనకు 10,000 mAh ఈ యొక్క పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. ఈ యొక్క ఐబాల్ 10,000 mAh పవర్ బ్యాంక్ అనేది. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 1,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు ఆఫర్లో చూసుకున్నట్టయితే మీకు కేవలం 599 రూపీస్కి అయితే వస్తుంది. ఇది ఇంకా కళ్ళు చెదిరే ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఒకటి మైక్రో USB పోర్ట్ ఉంటుంది, ఒకటి మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పవర్ బ్యాంక్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ముహూర్తం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క పవర్ బ్యాంక్స్ కొనడానికి. సో ఎవరైతే పవర్ బ్యాంక్స్ కొనాలనుకుంటారో డెఫినెట్గా ఇప్పుడైతే ఈ యొక్క చెప్పిన ప్రతి ఒక్క పవర్ బ్యాంక్లో మీరు ఏది కొన్నా మీకు మంచి అప్లికేబుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే ఈ యొక్క మీ తీసుకోండి, తర్వాత సామ్సంగ్ తీసుకోండి, తర్వాత M31 తీసుకోండి, ఇంకా తర్వాత అవి మీ చాయిస్ అనమాట కంప్లీట్గా చూసినట్టయితే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క పవర్ బ్యాంక్స్ అండ్ దీని యొక్క ఆఫర్స్ గురించి. సో డెఫినెట్గా మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో మిస్ చేసుకోరని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.